హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మన రెసిపీ వచ్చేసి మ్యాంగో లస్సీ అండి. ఎంతో టేస్టీగా అందరికీ ఇష్టమైన మ్యాంగో లస్సీని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ కొంచెం పెరుగు అలాగే మామిడి పండు ఉంటే చాలండి, 2 మినిట్స్‌లో అవుతుంది. ఇప్పుడైతే వీడియోని చూసేయండి ఎలా చేయాలో. అండ్ ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్ పెరుగుని తీసుకున్నానండి. అండ్ దీనికి ఫ్రెష్‌గా ఉన్న పెరుగైతే టేస్ట్ అనేది బాగుంటుందండి లస్సీకి. అండ్ ఈ పెరుగుని నేను ఒక 2 గరిటెల వరకు వేస్తున్నానండి ఒక బౌల్లోకి. అండ్ ఒక 2 గరిటెల వరకు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక జ్యూస్ జార్ తీసుకున్నానండి. మీకు జ్యూస్ జార్ గనుక లేనట్లయితే మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇందులో 1 కప్పు వరకు మామిడి పండు ముక్కల్ని యాడ్ చేసుకోనండి. అండ్ కొంచెం పండుగా ఉంటే టేస్టీగా చాలా బాగుంటుంది లస్సీ. అండ్ ఆ తర్వాత 2 గరిటెల వరకు తీసుకున్న పెరుగును కూడా యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఒక పించ్ చిటికెడంతా ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5-6 వరకు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. అండ్ అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్ వరకు నేను వాటర్ని కూడా యాడ్ చేసుకొని అండ్ ఇందులోకి మామిడి పండు స్వీట్నెస్ తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకున్నానండి. అండ్ ఆ తర్వాత సర్వింగ్ గ్లాసులు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఈ కొన్ని మామిడి పండు ముక్కలు యాడ్ చేసుకొని ఆ తర్వాత బాగా బ్లెండ్ చేసుకున్న ఈ మ్యాంగో లస్సీని యాడ్ చేసుకోనండి గ్లాసులోకి. అండ్ ఆ తర్వాత నేను కొన్ని గార్నిష్ కోసం అలాగే మామిడి పండు ముక్కలు పెట్టానండి చిన్నగా కట్ చేసుకొని. అండ్ వీలైతే టూటీ ఫ్రూటీలను కూడా యాడ్ చేసుకోనండి, చాలా టేస్టీగా బాగుంటుంది. అండ్ అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను పైన గార్నిష్ కోసం. అండ్ వీలైతే చెర్రీస్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మ్యాంగో లస్సీ తాగుతుంటే. అండ్ ఇవి మధ్యలో మనకి నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఈజీగా ఇలా చేయొచ్చండి ఇంట్లోనే. పెరుగు తిన్నటువంటి పిల్లలకు ఇలా మ్యాంగో లస్సీలో యాడ్ చేసి ఇచ్చారంటే వాళ్ళకు తెలియకుండా చక్కగా హ్యాపీగా తాగేస్తారండి. సో వీడియో చూసారు కదా, డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టేక్ కేర్, బై బాయ్.